హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో, యాజ్ యూ నో మన ఛానల్‌లో నాన్ వెజ్ వీడియోస్ ఎంత బాగా రన్ అవుతాయి అనేది మీకు తెలుసు. నాన్ వెజ్ కుకింగ్ వీడియోస్ గానీ, సో ఐయామ్ బ్యాక్ విత్ అనదర్. ఈరోజు వచ్చేసి ద స్పెషల్ మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. అర్థం కానోళ్ళకి దిస్ ఇస్ పీతల్ అనమాట, క్రాబ్స్. ఇందులో ఈ వీడియోలో క్రాబ్స్ ఫ్రై, పీతల్ ఫ్రై ఎలా చేయాలి అనేది అమ్మమ్మ రీసెంట్‌గా చేశారు. అది నేను షూట్ చేశాను. అదంతా చెప్తూ ఐ విల్ షో యూ టిల్ ద ఎండ్. అండ్ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి పీతల్లో. సో గుడ్డు పీతలు అని ఉంటాయి. అవి మాత్రం మేము ప్రిఫర్ చేయము. పర్టిక్యులర్లీ నేను. నాకు అస్సలు నచ్చవు. అవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు అసలు పీతలు తిన్నానని సాటిస్ఫాక్షన్ కానీ ఆ టేస్ట్ కానీ ఉండదన్నమాట. అది చుక్క పీతలు అని ఉంటాయి ఫ్రమ్ కాకినాడ. సో చుక్క పీతలు టేస్ట్ చాలా బాగుంటాయి. అవి ఇలానే ఉంటాయి. అవి చూసి తెచ్చుకోండి బెటర్. అండ్ తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాటికి కాళ్ళు అవి ఏమి ఉంటాయి అవి సెపరేట్ చేయించుకొని తెచ్చుకోండి. అక్కడే మనకి ఇంటి దగ్గర అవ్వవు. సో చూసారు కదా, ఈ కాళ్ళ దగ్గర అన్ని చుక్కలు చుక్కల్లా ఉన్నాయి. అలా అలా వచ్చిన వాటిని చుక్క పీతలు అంటారు. సో దీస్ టేస్ట్ రియలీ రియలీ గుడ్. ఇప్పుడు ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి అసలు తెచ్చినప్పటి నుంచి ఏం చేస్తారు ఏంటి అనేది ఇలా సెపరేట్ చేయించేసాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే చాలా చాలా కష్టం. మన నైఫ్స్తో అది అవ్వదన్నమాట, కాళ్ళు అవన్నీ తీయడము. సో తెచ్చిన తర్వాత అమ్మమ్మ వెంటనే ఏం చేస్తున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సింగిల్గా అన్నీ వాష్ చేసేస్తున్నారు. సో మీరు అలా కాళ్ళు అవి సెపరేట్ చేయించుకున్నప్పుడు ఏంటంటే కాళ్ళు కూడా తెచ్చేసుకోండి ఇంటికి, అక్కడ వదిలేయకుండా. బికాజ్ వాటితో కూడా మనం కర్రీ చేయొచ్చు. అది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే క్లీన్గా అన్నీ వన్ బై వన్ నీట్గా వాష్ చేసేస్తున్నారు. సో ఇదేంటంటే కొంతమంది ఎలా అంటే డైరెక్ట్ పీతల్లాగే అమ్మేస్తారు. అలా తీసుకున్న ఊర్లో అంటే పర్లేదు, కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవన్నీ కట్ చేయడానికి అవుతుంది కానీ అంటే లెగ్స్ సెపరేట్గా ఇది సెపరేట్గా. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది కూడా సింగిల్ పీత డబల్ పీసెస్ అనమాట. అలా కట్ చేసి ఇస్తారు బయట అయితే. అందుకే మనకు ఫీజబుల్గా ఉండాలంటే అక్కడే అన్నీ చేయించుకొని రావాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కర్రీకి స్టార్ట్ చేసేస్తున్నాము. ఈ పీసెస్ మీరు ఏదైతే చూసారో ద మెయిన్ పీసెస్ అది అన్నీ ఒక కర్రీ. కాళ్ళన్నీ ఏం చేసాను చూసారా, వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా బాయిలింగ్కి పెట్టేస్తాము. బాయిల్ అయిపోయిన తర్వాత మనం పైన షెల్ తీసేసి లోపల మీట్ తీసుకోవచ్చు అనమాట. అది మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇక్కడైతే కర్రీకి రెడీ చేసేసారు. ఇవి వచ్చేసి మనం వాష్ చేసుకునే పీసెస్. అండ్ ఇది వచ్చేసి ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయ కూడా పీసెస్ కట్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర పొడి అండ్ మసాలా పొడి, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఓన్లీ ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జీరా పౌడర్, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే అది మనం డైరెక్ట్ కర్రీలో యాడ్ చేసేసుకోవచ్చు. చాలామందికి పీతలు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ క్రాబ్స్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఐడియా ఉండదు. సో దీంట్లో మనం పులుసు కూడా చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది ఇంట్రెస్ట్. మేమైతే ఎక్కువ ఫ్రై ప్రిఫర్ చేస్తాం. అది టేస్ట్ బాగుంటుంది. అంటే కంపేర్ టు పులుసు ఫ్రై బాగుంటుంది అనమాట. అండ్ మీరు పీతల్లో ఏంటంటే కొద్దిగా కారం ఎక్కువే వేసుకోండి. బికాజ్ మనం ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయకపోతే ఏంటంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట కర్రీ. నార్మల్ పీతలు కూడా కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి స్వీట్ వచ్చేస్తుంది కర్రీ, అంత బాగోదు. సో కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేస్తామా, దాంట్లో ఇంకా మనకి కర్రీ ప్రిపరేషన్ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిరపకాయ ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మన పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దీంట్లో వేసేసుకోవచ్చు. అండ్ ఒక పక్కన బాయిల్ అవుతున్నాయి చూసారు కదా. సో అవేంటంటే ఆ లెగ్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసేసుకోవచ్చు. తొందరగానే కుక్ అయిపోతుంది క్రాబ్ అనేది. సో మనం ఫస్ట్ వేసినప్పుడు పైన చూసే ఉంటారు మీరు, కొద్దిగా గ్రీనిష్ బ్లూయిష్ కలర్ ఉంటుంది.
సో అది మెల్లగా కొంచెం ఆ బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్‌లో ఆ లెగ్స్ అనేది కుక్ అయిపోతాయి. ఇవన్నీ మనం కర్రీకి యూజ్ చేసుకుంటున్నాము. సో ఆ లెగ్స్ అనేది కర్రీలో వేసుకోవచ్చు కానీ కష్టం అవుతుంది తినేటప్పుడు అని చెప్పేసి అది సెపరేట్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇవి కొద్దిగా కుక్ అయిన వెంటనే మనం పేస్ట్ వేసేసుకోవచ్చు దీంట్లో. చూసారా, ఇదైతే బాయిల్ అయిపోతుంది. అలా బాయిలింగ్కి వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ నుంచి తీసేయచ్చు. సో ఇక్కడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా ఒకసారి మన కర్రీలోకి వేసేసుకొని ఈ ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఒకసారి ఉండనిచ్చి ఆ తర్వాత పీసెస్ ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వేసేసిన తర్వాతే మీరు ఒక్కసారి చూసుకొని ఇంకా కొంచెం కారం పడుతుంది, మీకు ప్రిఫరబుల్ అనుకుంటే వేసుకోండి. కానీ రిమెంబర్, మీరు ఎప్పుడు తినేదానికన్నా లైట్‌గా కొద్దిగా ఎక్కువ వేసుకోండి కారం. ఓన్లీ బికాజ్ చెప్పాను కదా, కొద్దిగా స్వీట్‌నెస్ ఉంటది. మీరు కొద్దిగా కారం ఎక్కువ ప్రిఫర్ చేయకపోతే మళ్ళీ స్వీట్‌గా అనిపిస్తదనమాట. లేదు మీరు కారం ఎక్కువ తినలేరు అని అంటే ఇట్స్ యువర్ చాయిస్. అండ్ ఇది కర్రీలా కూడా చేస్తారు. బట్ ట్రై దిస్ వే. ఫ్రై లాగే ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్. చూసారు కదా, ఇది మనం అంతా పేస్ట్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనిస్తే అప్పుడు మనం పీసెస్ ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. సో ఈజీ ప్రాసెస్సే. మీరేంటంటే బయట క్రాబ్స్‌ని సెలెక్ట్ చేసుకొని అది ఎలా అయితే చేయించుకొని వస్తారో, అంటే ఇలా లెగ్స్ అన్నీ సెపరేట్ చేయించుకొని అలా అన్నీ నీట్‌గా చేయించుకొని ముందే చేయించుకొని వస్తే ఆ తర్వాత ఈజీ అయిపోతుంది. లేదంటే కష్టం అవుతుంది. అంతే డిఫరెన్స్. సో చూసారు కదా, దీంట్లో మనం వాటర్ అది ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. ఎందుకంటే మనకి ఆ క్రాబ్స్‌లోనే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మీరు వేసిన వెంటనే ద కర్రీ కూడా కొంచెం లూజ్ అయిపోతుందనమాట. మరీ అంత థిక్‌గా కింద అంటుకుపోయేలాగా అయితే ఏమి ఉండదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి 2 పీసెస్ కలిపితే ఒక క్రాబ్ అవుతుందనమాట. ఒక పీత అవుతుంది. సో ఇది కూడా మనం బయట నీట్‌గా కట్ చేయించుకొని వస్తే ఇలానే ఈజీ అవుతది. లేదంటే అది మనం కట్ చేయాలంటే షెల్ అనేది ఉంటుంది కాబట్టి చాలా హార్డ్ ఉంటుందనమాట. అవ్వదు. ఊర్లో అంటే కత్తి పీటలు అవి ఉంటాయి కాబట్టి వాటితో అవుతుంది. ఇక్కడ మన చాక్స్‌తో అయితే చాలా చాలా కష్టం. చూసారు కదా, ఇలానే ఉంచేసి కాసేపు ఒక 10 మినిట్స్ తర్వాత దగ్గరకొచ్చేసేయాలనమాట. మొత్తం మన గ్రేవీ ఏదైతే ఉందో అది మొత్తం దగ్గరకొచ్చేసి కొద్దిగా ఆయిల్ పైకొచ్చేసరికి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. థాట్స్ ఇట్. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ముందే ఉంటుంది ప్రాసెస్ అంతా అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌లో చికెన్, ప్రాన్స్ అన్నీ పెట్టాం గానీ ఎప్పుడు క్రాబ్స్ పెట్టలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది. డూ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ఎలా వచ్చింది అనేది. సో ఇది అయితే అయిపోయింది కదా, మనం పక్కన ఏదైతే ఆ లెగ్స్ అన్ని సెపరేట్ చేసింది బాయిల్ చేసామో అది కొంచెం చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొట్టుకొని పైన షెల్ తీసేసి లోపల మీట్ సెపరేట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం కర్రీ వండేసుకోవచ్చు. ముందు నార్మల్ ఎలా అయితే వండామో అలాగే. సో నార్మల్ కర్రీలో ఏంటంటే మనం అన్నీ తీసుకొని తినాలి కదా, ఇదైతే డైరెక్ట్ కలుపుకొని తినేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఇంక ఈ షెల్స్ అవేమి ఉండవు. డైరెక్ట్ మీటే కాబట్టి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా టైమ్ టేకింగ్. ఒకసారి బాయిల్ చేస్తే షెల్స్ ఈజీగానే వస్తాయి కానీ తీయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా మీ ఇంట్రెస్ట్ అనమాట. ఇంత చేయలేరు అనుకుంటే ముందే ఇంకా లెగ్స్ అవి వదిలేసేయండి ఇంకేం కుక్ చేయకుండా. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే ఈ లోపల మీట్‌ది కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓపికతో అన్నీ తీసుకుంటే అవుతుంది. సో ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేస్తాను. అండ్ చాలామంది సంక్రాంతి వీడియోస్ గురించి వెయిటింగ్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు. I will try my level best to, to shoot all the videos there this year. And this is the end of this video. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. Until then guys, please stay healthy and stay happy. Bye. అండ్ ఆల్సో మనని ఎవరైనా ఇప్పుడే కొత్తగా ఫాలో అవుతున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు అస్సలు మిస్ అవ్వరు.